అమ్మాయి లైఫ్ ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ 25 ఏళ్ళు దాటిన అబ్బాయి లైఫ్ మాత్రం పైకి కనబడినంత సరదాగా అయితే ఉండదు. ఓరా నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాంగ్రెస్ బీజేపీ పోటాపోటీ నిరసనలతో పలు రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు. కేంద్రం వైఖరిపై హస్తం పార్టీ దేశవ్యాప్త ఆందోళన, ధీటుగా కమలదళం ర్యాలీలు. రాహుల్ ప్రియాంకల అరెస్టులపై తెలంగాణలో కాంగ్రెస్ నిరసనలు. కొడంగల్లో సీఎం రేవంత్ పాదయాత్ర, హైదరాబాద్లో పీసీసీ ప్రదర్శన. గాంధీ భవన్ ముట్టడికి కమలదళం ప్రయత్నం. బీజేపీ ఆఫీస్ వద్ద కాంగ్రెస్ ఆందోళనతో ఉద్రిక్తత. విజయవాడలో 2 పార్టీల బాహాబాహి. పార్లమెంటు ప్రాంగణంలో విపక్షాల నిరసన ర్యాలీ. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు రాహుల్ డిమాండ్. నీట్ పై చర్చకు సిద్ధమన్న కేంద్రం. భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి ప్రధానిని ఆహ్వానించిన చంద్రబాబు. గోదావరి కావేరీ అనుసంధానంపై జలశక్తి శాఖ మంత్రితో చర్చ. తల్లికి వందనం నిధుల పంపిణీ ప్రారంభించిన ఏపీ సర్కార్. 67.47 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ కానున్న 10,120 కోట్లు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు. కుమారుడు 6వ కేసులో ఆధారాలు చెరిపేసినందుకు అరెస్ట్. ఓట్ల ప్రక్షాళన పేరుతో కాంగ్రెస్ ఓటర్ల తొలగింపునకు బీజేపీ బీఆర్ఎస్ కుట్ర. కొడంగల్లో రేవంత్ ఆరోపణ, అడ్డుకోవాలని శ్రేణులకు పిలుపు. ప్రశ్నాపత్రాల లీకేజీకి వ్యతిరేకంగా ఢిల్లీలో ధర్నా చేస్తున్న విద్యార్థులకు సంఘీభావంగా నిన్న కాంగ్రెస్ నేతల అరెస్టుకు నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు నిర్వహించింది. సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్లో, ఉప ముఖ్యమంత్రి భట్టి హన్మకొండలో జరిగిన నిరసనలో పాల్గొన్నారు. హైదరాబాద్లో పీసీసీ అధ్యక్షుడు, మంత్రులు చేసిన ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల లాఠీ ఛార్జీని నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు కదం తొక్కాయి. పెద్దపల్లి జిల్లా రామగుండంలో రాజీవ్ రహదారిపై కాంగ్రెస్ కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో రోడ్డుపై బైఠాయించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని నినదించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం అంకాపూర్లో రాస్తారోకో ఒకరోజు దీక్ష నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ ఎంపీ గోడం నగేష్ క్యాంపు కార్యాలయం ఎదుట నిరసన తెలపగా పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేశారు. కరీంనగర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇంటి ముట్టడికి చేసిన ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు స్వల్ప లాఠీ చార్జ్ చేశారు. ఢిల్లీలో నిన్న విపక్ష నేతల అరెస్టును నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు హైదరాబాద్లో నెక్లెస్ రోడ్ నుంచి లోక్ భవన్ వరకు ర్యాలీ చేపట్టారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ తీశారు. ర్యాలీలో పాల్గొన్న పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, మంత్రులు దామోదర, పొంగులేటి, అజారుద్దీన్లను పోలీసులు అడ్డుకున్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్లో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ధర్నా చేశారు. కొడంగల్లోని తన నివాసం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ఆయన ర్యాలీ నిర్వహించారు. లక్షలాది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రశాంతంగా మోడీ ఇంటి ముందు రోడ్డు మీద కూర్చొని నిరసన తెలుపుతున్న రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని పోలీసులను పెట్టి కొట్టించి రక్తం చిందేలా గాయపరిచి రోడ్డు మీద బరబరా ఈడ్చుకుంటూ పోయినరు. మరి యువకులారా, మన అందరం చూసుకుంటూ కూర్చుందామా? నరేంద్ర మోడీని శిక్షిద్దామా? ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే ఈరోజు జంతర్ మంతర్లో నిరసన తెలుపుతున్న విద్యార్థులకు అండగా కొడంగల్ నుంచి మనం గలం వినిపిస్తున్నాం.
రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ గారి మీద జరిగిన దాడిని ఈరోజు మనం తీవ్రంగా ఖండిస్తున్నాం. హన్మకొండలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కొండా సురేఖ, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళనల్లో పాల్గొన్నారు. కేంద్రం తీరుపై విమర్శలు గుప్పించారు. ప్రశ్నలిచ్చినటువంటి విద్యార్థుల్ని అమానుషంగా లాఠీచార్జ్ చేస్తూ రక్తం కారేటట్టుగా ఆడపిల్లలను కూడా చూడకుండా దారుణంగా చేసినటువంటి సంఘటన కదిలిపోయినటువంటి ఈ దేశ ప్రతిపక్ష నాయకుడు. ఇది దారుణం, దుర్మార్గం. ఈ దేశ యువత పట్ల మనం అందరం బాధ్యతగా ప్రవర్తించాలి. వారి భవిష్యత్తే దేశ భవిష్యత్తు అని చెప్పి మాట్లాడుతూ ఉంటే వాళ్ళని కూడా నిర్దాక్షిణ్యంగా పోలీసుల చేత బలవంతంగా లాక్కొని వెళ్ళి వారి తీరుని ఈరోజు దేశం అంతా కూడా నిరసనలు జరుగుతూ ఉన్నాయి. ఆ నిరసనలో భాగంగానే దీనిపైన తీవ్రంగా మేము ఖండించడానికి వచ్చాం. రాహుల్ గాంధీ గారి అరెస్ట్ను కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఖమ్మం కాంగ్రెస్ కార్యాలయం నుంచి అంబేద్కర్ కూడలి వరకు నిర్వహించిన నిరసన ర్యాలీలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ప్రధాని మోదీ ఇంటి వద్ద రాహుల్ గాంధీ ధర్నాను నిరసిస్తూ హైదరాబాద్లో కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యాలయం గాంధీ భవన్ ముట్టడికి బీజేపీ చేసిన ప్రయత్నం ఉద్రిక్తతలకు దారితీసింది. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు నేతృత్వంలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ నుంచి గాంధీ భవన్ వరకు కాషాయ శ్రేణులు ర్యాలీగా బయలుదేరాయి. బ్యారికేడ్లు పెట్టి బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు బీజేపీ నేతలకు మధ్య తోపులాట, వాగ్వాదం జరిగాయి. ఉద్రిక్తతల నేపథ్యంలో రామచంద్రరావును బీజేపీ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు కాంగ్రెస్ నేతలు, ఎన్ఎస్యుఐ కార్యకర్తలు యత్నించడం ఉద్రిక్తతకు దారితీసింది. బీజేపీ ఆఫీస్ ముట్టడికి వచ్చిన కాంగ్రెస్ శ్రేణులు, బీజేపీ కార్యకర్తలు పరస్పరం కర్రలు, రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో ఓ మహిళా కానిస్టేబుల్ గాయపడ్డారు. యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీ ముట్టడులతో నాంపల్లిలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. నాంపల్లి నుంచి ఎంజీబీఎస్ వెళ్లే మార్గంలో ట్రాఫిక్ నిలిచి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రధాని మోదీ నివాసం వద్ద ప్రతిపక్షాల ఆందోళనను నిరసిస్తూ విజయవాడలో బీజేపీ శ్రేణులు చేపట్టిన ప్రదర్శన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ప్రధాని నివాసం వద్ద కాంగ్రెస్ ధర్నాను నిరసిస్తూ బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు మాధవ్ నేతృత్వంలో ర్యాలీ చేపట్టారు. విజయ టాకీస్ నుంచి కాంగ్రెస్ కార్యాలయం వరకు బీజేపీ ర్యాలీ చేరుకోగానే ఉద్రిక్తత తలెత్తింది. కాంగ్రెస్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీకి వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేయగా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి నినాదాలు చేశారు. ఈ క్రమంలో బీజేపీ, కాంగ్రెస్ శ్రేణులు బాహాబాహీకి దిగాయి. పార్టీల జెండా కర్రలు, నీళ్ల బాటిళ్లు, చెప్పులతో పరస్పరం దాడులు చేసుకున్నారు. శాంతియుతంగా తాము ఆందోళన చేస్తుంటే కాంగ్రెస్ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారంటూ కాంగ్రెస్ కార్యాలయం వద్ద మాధవ్ బైఠాయించారు. ఢిల్లీలో ఆందోళన చేసిన విద్యార్థులపై లాఠీ చార్జుకు నిరసనగా కాంగ్రెస్ ప్రధాని మోదీ నివాసం వద్ద ధర్నా చేసిన నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ చేపట్టిన దేశవ్యాప్త ఆందోళనలు పలు చోట్ల ఉద్రిక్తతలకు దారితీశాయి. బీహార్ రాజధాని పట్నాలో కాంగ్రెస్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. కాంగ్రెస్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు బీజేపీ కార్యకర్తలు యత్నించగా ఇరు పార్టీల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పరస్పరం రాళ్లు రువ్వుకుంటూ కర్రలతో దాడులు చేసుకున్నారు. పోలీసులు లాఠీచార్జ్ చేసి ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు. ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో కాంగ్రెస్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు బీజేపీ కార్యకర్తలు వెళ్లగా ఘర్షణలు జరిగాయి. రెండు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసులు జల ఫిరంగులు, బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. జమ్మూలోని షాహిదీ చౌక్ వద్ద పరస్పరం ఎదురుపడిన కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు గొడవ పడగా పోలీసులు సర్ది చెప్పారు. చండీగఢ్లో కాంగ్రెస్ కార్యాలయం వద్దకు ర్యాలీగా వెళ్లిన బీజేపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అటు పట్టాలో విద్యార్థి సంఘాల నేతలు తలపెట్టిన లోక్ భవన్ మార్చ్ ఉద్రిక్తంగా మారింది. ఒక దశలో పోలీసులు నిరసనకారులపై బాష్పవాయు గోళాలు, వాటర్ క్యాన్లను ప్రయోగించారు. దేశంలో గత 10 ఏళ్లలో 152 పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు లీక్ అయినా ఒక్కరికి కూడా శిక్ష పడలేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. లీకుల వల్ల 7.5 కోట్ల మంది విద్యార్థులు, వారి కుటుంబాలు నష్టపోయాయని విమర్శించారు. విద్యార్థుల ఆందోళనలు, వారిపై పోలీసుల లాఠీచార్జు ఘటనలపై రాహుల్ గాంధీ మీడియా సమావేశం నిర్వహించారు. లాఠీచార్జులో విద్యార్థులకైన గాయాలు, వారి ఆక్రందన దృశ్యాలను ప్రదర్శించారు. విద్యార్థుల ఆందోళనకు కాంగ్రెస్ మద్దతిస్తోందన్న రాహుల్,
ప్రతిపక్ష నేతగా ప్రజల గళం వినిపించడం తన బాధ్యత అని స్పష్టం చేశారు. దేశ యువతకు ప్రభుత్వం ఉద్యోగం తప్ప మిగతా దారులన్నీ మూసివేశారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ముందు 3 డిమాండ్లు పెట్టారు. ఆందోళనకారులు ఉగ్రవాదులు సంఘ విద్రోహ శక్తులు కాదన్న రాహుల్ విద్యార్థులకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. The first demand is that Mr. Dharmendra Pradhan, who has failed as an education minister, who is known to be corrupt, should be relieved of his duties. 100% legitimate demand. Nothing wrong with it. Every single person who raised a finger on our students, and it doesn't matter who he is, the people who ordered it and the people who executed it should be made accountable. And the third thing is that the man who is running this entire system, the man who is finally accountable to all this, should have the decency to apologize to the students for what has happened. నీట్ అంశంపై పార్లమెంటులో చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా తెలిపారు. రాహుల్ గాంధీ విమర్శలను తోసిపుచ్చిన నడ్డా యూపీఏ హయాంలో ఎన్నో రాష్ట్రాల్లో పేపర్లు లీక్ అయ్యాయని గుర్తు చేశారు. తెలంగాణలో ఇంటర్ పేపర్, కేరళ, తమిళనాడులో పేపర్లు లీక్ అయ్యాయన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందని చెప్పారు. విద్యార్థుల అంశాన్ని రాజకీయంగా వాడుకోవడం దురదృష్టకరమని ఆక్షేపించారు. కొన్ని అంశాలనే టార్గెట్గా చేసుకుని రాహుల్ గాంధీ రాజకీయాలు చేస్తున్నారని నడ్డా విమర్శించారు. हमें इस पर चर्चा करनी चाहिए और चर्चा करने का जो सबसे अच्छा माध्यम है वो है सदन, वो है पार्लियामेंट, और हम चर्चा के लिए तैयार हैं. गहन चर्चा हो, गहन चर्चा के माध्यम से इसकी बारीकियों में हम जाएं. What are the factors which are leading to for paper leak? Who are the people involved? And how the central government has responded? हमने किस तरीके से, जब हमारे ध्यान में कोई पेपर लीक आया है तो हमने किस तरीके से इसको एड्रेस किया है, और बाकी सरकारों को भी किस तरीके से इसमें एड्रेस करना चाहिए. क्या बिंदु है जिसके बारे में हमको गहराई से चिंतन करके उसका कोई रास्ता निकालना चाहिए, ताकि हमारे छात्रों के साथ जो करोड़ों में हैं उनके साथ अन्याय न हो. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల చర్యలకు నిరసనగా పార్లమెంటు ఆవరణలో ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. విద్యార్థులకు సంఘీభావంగా విపక్ష ఎంపీలు నల్ల దుస్తులు ధరించి నిరసన చేపట్టారు. ఈ ఉదయం రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఛాంబర్లో ఇండి కూటమి ఫ్లోర్ లీడర్లు సమావేశమై తాజా పరిణామాలపై చర్చించారు. అనంతరం పార్లమెంటు ప్రాంగణంలో కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, వామపక్షాలు, ఆర్జేడీ, తృణమూల్ కాంగ్రెస్, జేఎంఎం తదితర పార్టీల ఎంపీలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ నిరసనలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా ఇండి కూటమి నేతలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. పార్లమెంటులో వాయిదాల పర్వం కొనసాగుతోంది. నీటి ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారం, విద్యార్థులపై లాఠీ చార్జ్ ఘటనలపై విపక్షాల నిరసనలతో ఉభయ సభల్లో ఇవాళ కూడా ఎలాంటి కార్యకలాపాలు సాగలేదు. ఉదయం లోక్సభ ప్రారంభం కాగానే ఆయా అంశాలపై విపక్షాలు ఆందోళనకు దిగగా సభ మొదట మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. తిరిగి సమావేశమైన పరిస్థితిలో మార్పు లేకపోవడం వల్ల 2 గంటలకు, తర్వాత గురువారానికి వాయిదా పడింది. రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి పునరావృతమైంది. నీట్ వ్యవహారంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, కిరణ్ రిజిజు ప్రకటించారు. మొదట విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, ఆ తర్వాతే చర్చకు అంగీకరిస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. ఈ క్రమంలో పలుమార్లు వాయిదా తర్వాత రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై ఢిల్లీలో నిరసనలు చేపట్టిన విద్యార్థులపై ఎలాంటి కేసులు ఉండవని కేంద్రం హామీ ఇస్తే దీక్ష విరమిస్తానని ప్రముఖ సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ స్పష్టం చేశారు. కేంద్రం ఎలాంటి హామీ ఇవ్వకపోతే నిరాహార దీక్ష ఆపబోనని తెలిపారు. ఈ మేరకు కేంద్రానికి లేఖ రాసిన వాంగ్చుక్, నీట్ పేపర్ల లీకేజీ కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం చెల్లించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని మంత్రులు హామీ ఇచ్చినట్లు చెప్పారు. బాధ్యులను జవాబుదారీ చేసేందుకు పార్లమెంటులో అర్థవంతమైన చర్చ జరపడం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు లేఖలో పేర్కొన్నారు. భోగాపురం విమానాశ్రయం ప్రారంభించేందుకు రావాలని ప్రధాని నరేంద్ర మోదీని సీఎం చంద్రబాబు ఆహ్వానించారు. మోదీతో అరగంటకు పైగా సమావేశమైన చంద్రబాబు వివిధ అంశాలపై చర్చించారు. పోలవరం పర్యటనకు రావాలని కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ను కోరిన సీఎం బనకచెర్ల నుంచి కావేరీకి నీటిని తరలించడంపై సంప్రదింపులు జరిపారు.
ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి రావాలని ప్రధాని మోదీని ఆహ్వానించారు. ఆగస్టు 1న జరగనున్న ప్రారంభోత్సవానికి వస్తానని ప్రధాని చెప్పినట్లు సమాచారం. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిస్థితులపైన ప్రధాని సీఎం మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. గంగా కావేరీ నదుల అనుసంధానంపై మోదీ చంద్రబాబు చర్చించినట్లు సమాచారం. అనంతరం పలువురు కేంద్ర మంత్రులతో సీఎం భేటీ అయ్యారు. కేంద్ర జలశాఖ మంత్రి సీఆర్ పాటిల్తో సమావేశమైన ఆయన పోలవరం జల్ జీవన్ మిషన్ పై చర్చించారు. పోలవరం సందర్శనకు రావాలని పాటిల్ను కోరారు. ప్రాజెక్టు వర్క్ స్టాప్ ఆర్డర్ ను పూర్తిగా ఎత్తివేసేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఒడిశా, ఛత్తీస్గఢ్ లో ముంపు ప్రాంతాల సమస్యను పరిష్కరించాలన్నారు. పోలవరం, నల్లమల సాగర్, గోదావరి, కావేరీ నదుల అనుసంధానంపైన ఇరువురు చర్చించారు. పోలవరం, బనకచర్ల వల్లే కావేరీ అనుసంధానం ఆలోచన వచ్చిందని కేంద్ర అధికారులు చెప్పారు. సముద్రంలోకి వృధాగా పోయే నీటిని వాడుకోవడం మంచిదని చంద్రబాబు అన్నారు. గోదావరి నుంచి శ్రీశైలానికి నీరు తెస్తే మహారాష్ట్ర వాటా అడుగుతుందేమోనని కేంద్ర అధికారులు అడగ్గా నీటిని అందరూ సమానంగా తీసుకుంటే నష్టం ఏముందని సీఎం అన్నారు. శ్రీశైలం నుంచి గ్రావిటీతోనే కావేరికి నీళ్లు చేరుకుంటాయన్నారు. గ్రావిటీతో చేరుకుంటే ఖర్చు బాగా తగ్గుతుందని పాటిల్ అన్నారు. శ్రీశైలం నుంచి కాకుంటే బనకచర్ల నుంచి అనుసంధానించడంపై చర్చించాలని చంద్రబాబు సూచించారు. అయితే శ్రీశైలం కంటే బనకచర్ల నుంచే తమకు సులువని జలశక్తి శాఖ అధికారులు బదులిచ్చారు. పోలవరం ప్రాజెక్టు త్వరలోనే పూర్తవుతుందన్న సీఎం గోదావరి, కావేరీ అనుసంధానంలో భారం తగ్గుతుందన్నారు. పోలవరం కాలువను శ్రీకాకుళం వరకు తీసుకెళ్లడాన్ని పరిశీలించాలని పాటిల్ను సీఎం కోరారు. మహానది వంశధార అనుసంధానంలో శ్రీకాకుళం ఉంటుందని జలశక్తి అధికారులు బదులిచ్చారు. గోదావరి, కావేరీ అనుసంధానంపై మిగతా రాష్ట్రాలను ఒప్పించాలని చంద్రబాబు కోరారు. భాగస్వామ్య రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్న పాటిల్ 3 వారాల్లో భేటీ ఏర్పాటుకు ప్రయత్నం చేస్తామన్నారు. అనంతరం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో సమావేశమైన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన పలు వినతులు అందించారు. కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, ప్రహ్లాద్ జోషి, అశ్విని వైష్ణవులతోనూ సీఎం చర్చలు జరిపారు. ఆంధ్రప్రదేశ్లో విద్యార్థుల చదువుల కోసం నేటి నుంచి తల్లికి వందనం నిధులు విడుదల చేస్తున్నట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. మంగళగిరిలో జరిగిన ఇళ్ల పట్టాల ప్రదానం కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఏ ఒక్క చిన్నారి విద్యకు దూరం కాకూడదనేది కూటమి ప్రభుత్వం లక్ష్యమని ఆయన చెప్పారు. వరుసగా 2వ ఏడాది తల్లికి వందనం నిధులు విద్యా సంవత్సరం ఆరంభంలోనే విడుదల చేశామన్నారు. తల్లికి వందనం ద్వారా ఈ ఏడాది 67.47 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి 10,120.78 కోట్లు జమ చేస్తున్నామని లోకేష్ వివరించారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితుల కారణంగా ఏపీలో తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. జల్ జీవన్ మిషన్, అమరజీవి జలధార పథకంలో భాగంగా పల్నాడు, ప్రకాశం జిల్లాలో చేపట్టిన మెగా వాటర్ గ్రిడ్ పథకాల పనులపై పవన్ సమీక్షించారు. ఇందులో 1,290 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ప్రకాశం మెగా వాటర్ గ్రిడ్ పథకానికి సంబంధించి ఇంటేక్ వెల్ పనులు 40% పైనే పూర్తయినట్లు అధికారులు తెలిపారు. నీటి శుద్ధి ప్లాంట్, సంపులు, గ్రౌండ్ లెవెల్ బ్యాలెన్స్ రిజర్వాయర్ పనులు పురోగతిలో ఉన్నట్టు తెలిపారు. 1,200 కోట్లతో చేపట్టిన పల్నాడు వాటర్ గ్రిడ్ పథకంలో 152 కిలోమీటర్ల పైప్లైన్ పనులు పూర్తయినట్లు చెప్పారు. మిగిలిన పనులు పురోగతిలో ఉన్నట్టు వివరించారు. నిర్ణీత గడువులో 2 ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రతి ఇంటికి తాగునీటి సౌకర్యం అందుబాటులోకి తేవాలని పవన్ ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని మంత్రివర్గ ఉపసంఘం హామీ ఇచ్చిందని ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. ఉద్యోగ సంఘాలతో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై ఉద్యోగుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించింది. ఉద్యోగులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని మంత్రులతో చెప్పినట్లు సమావేశం తర్వాత నేతలు తెలిపారు. ఉద్యోగుల డిమాండ్లపై రోడ్డు మ్యాప్ ప్రకటించాలని కోరినట్లు వెల్లడించారు. పొరుగు సేవల సిబ్బంది వయో పరిమితిని 62 ఏళ్లకు పెంచాలని విజ్ఞప్తి చేశామన్నారు. ఆపేసిన పదోన్నతులు వెంటనే కల్పించాలని, సిపిఎస్ పైన నిర్ణయం తీసుకోవాలని కోరినట్లు చెప్పారు. ఈ వారంలోనే సీఎంకు నివేదిక ఇస్తామని మంత్రులు చెప్పినట్లు ఉద్యోగ సంఘాల నేతలు వివరించారు. ఓట్ల ప్రక్షాళన పేరుతో కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చే ఓటర్లను తొలగించేందుకు బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలు చేస్తున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ సర్పై అవగాహనలో భాగంగా వికారాబాద్ జిల్లా కొడంగల్లో కాంగ్రెస్ శ్రేణులు బీఎల్ఏలకు సీఎం దిశానిర్దేశం చేశారు. కొడంగల్లో 78% ఓటర్లు సర్లో నమోదు చేసుకున్నారని, మిగిలిన 22% ఓట్లు నమోదు చేయించాలని సూచించారు. ఓటరు జాబితాలో పేరు లేకపోతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు రావన్నారు. వచ్చే ఎన్నికల్లో ఓటు వేసే వారి జాబితా ఇప్పుడే నిర్ణయం అవుతోందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టాలని కాంగ్రెస్ శ్రేణులకు సూచించారు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటైతే మనతో కొట్లాడతామని వాళ్ళ పన్నాగం.
మన పార్లమెంట్ ఎన్నికలలో ఊర్లలో చూసిరు కదా మీరే, బీజేపీని కూడా జెండ పట్టుకునేటోడు ఉండేనా? కానీ బీఆర్ఎస్ వాడే బీజేపీని జెండ పట్టుకొని పోలింగ్ బూతులలో కూర్చొని ఓట్లు వేయించిండు. ఓటు పోయిందంటే సర్వం పోయినట్టే. సర్పంచులు కానీ, స్థానికంగా ఉండే నాయకులు కానీ, మండల స్థాయి నాయకులు కానీ ప్రత్యేకమైన దృష్టి పెట్టి పని చేసి ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా దీన్ని అంతా కూడా ప్రక్షాళన చెయ్యాలి. అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా బీఆర్ఎస్ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సూచించారు. ఎస్ఐఆర్పై ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ కమిటీతో సమావేశమైన కేటీఆర్ క్షేత్రస్థాయిలో సర్ ప్రక్రియ పురోగతిని తెలుసుకున్నారు. తెలంగాణలో సుమారు 36 లక్షల మంది ఓటర్ల పూర్తి వివరాలు అందుబాటులో లేకపోవడంతో వారికి నోటీసులు జారీ చేసే విభాగంలో చేర్చారని తెలిపారు. అలాంటి ఓటర్లను నోటీసులు అందిన వెంటనే బీఆర్ఎస్ శ్రేణులు వారికి అవసరమైన మార్గనిర్దేశం చేయాలన్నారు. డూప్లికేట్ లేదా అనర్హ ఓటర్ల జాబితాలో ఉండకుండా చూడాలన్నారు. ఆగస్టు 3 వరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పూర్తి స్థాయిలో కార్యక్రమంలో నిమగ్నం కావాలని నిర్దేశించారు. తెలంగాణ నుంచి మరింత ధాన్యం సేకరణకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. రబీ సీజన్కు సంబంధించి అదనంగా 8 లక్షల మెట్రిక్ టన్నులు బియ్యం రూపంలో కొనుగోలు చేసేందుకు ఆమోదం తెలిపింది. సవరించిన వరి కొనుగోలు అంచనా బియ్యం రూపంలో 43 లక్షల మెట్రిక్ టన్నులుగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పార్లమెంటులో కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో సమావేశమైన కేంద్ర మంత్రి బండి సంజయ్ అదనంగా ధాన్యం కొనుగోలుకు అనుమతించినందుకు ధన్యవాదాలు తెలిపారు. కేంద్రం నిర్ణయంపై మరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిలకు కృతజ్ఞతలు తెలిపారు. వైసీపీ నేత మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ జీఎంఈ కాలనీలోని ఆయన ఇంటి వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ చేసిన రోడ్డు ప్రమాదంలో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందారు. ఈ కేసులో కుమారుడి స్థానంలో మరో వ్యక్తిని పెట్టిన అప్పలరాజు అతనే బైక్ నడిపాడని నమ్మించే ప్రయత్నం చేశారు. దీంతో మాజీ మంత్రిపైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో అప్పలరాజు సోంపేటలోని 6వ అదనపు జిల్లా కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో అప్పలరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే కేసులో సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ వేసిన తాత్కాలిక బెయిల్ పిటిషన్ను ఇదే న్యాయస్థానం డిస్మిస్ చేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తెలంగాణ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ డీఈ ముత్యం వెంకటరమణను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ముత్యం వెంకటరమణ ఇంట్లో ఉదయం నుంచి సోదాలు చేసిన అధికారులు పెద్ద మొత్తంలో ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు. హైదరాబాద్లో 9 ప్రాంతాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచలో వెంకటరమణ, ఆయన బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. హైదరాబాద్ మాదాపూర్లోని ఇంట్లో భూపత్రాలు, విదేశీ మద్యం బాటిళ్లు, నగదు, బంగారం, వజ్రాలు, బ్యాంక్ లాకర్ గుర్తించారు. మూసాపేట ఆంజనేయ నగర్లో G+3, కానామేట్, గుట్టల బేగంపేటలో G+5 వాణిజ్య భవనాలు ఉన్నట్లు గుర్తించారు. వెంకటరమణ భార్య స్వప్న పేరుతో 4 కన్స్ట్రక్షన్ కంపెనీలు ఉన్నట్టు గుర్తించిన ఏసీబీ అధికారులు 10 అపార్ట్మెంట్లు నిర్మిస్తున్నట్లు తేల్చారు. వెంకటరమణ వ్యక్తిగత ఆడిటర్ నల్లగండ్ల ప్రసాద్ నుంచి వివరాలు సేకరించారు. మహారాష్ట్రలో 2గా చీలిన నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీని మళ్లీ కలిపేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నట్టు ప్రచారం జోరందుకున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్సీపీ ఎస్పీ అధినేత శరద్ పవార్ ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. పార్లమెంటు ప్రాంగణంలో జరిగిన ఈ కీలక భేటీలో శరద్ పవార్తో పాటు ఆయన కుమార్తె, లోక్సభ సభ్యురాలు సుప్రియా సూలే కూడా ఉన్నారు. ఈ సందర్భంగా వారు ప్రధాని కార్యాలయంలో మోదీని స్వయంగా కలిశారు. ఎన్సీపీ అగ్రనేతలు ఇద్దరు ప్రధానితో భేటీ కావడం జాతీయ రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.